సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. మహిళ మృతదేహాన్ని నడి అడవిలో వదిలి వెళ్లిపోయారు 108 సిబ్బంది. 10 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో ఈర్లపెంటకి చెందిన గురువమ్మకు అస్వస్థత అయింది. అయితే నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో గురువమ్మని కుటుంబ సభ్యులు చేర్చారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ తీసుకెళ్లమని వైద్యులు చెప్తే అక్కడి నుంచి మహబూబ్ నగర్ తరలించారు. చికిత్స పొందుతూ నిన్న గురువమ్మ హఠాత్తుగా మరణించింది. అయితే అక్కడ అంబులెన్స్లో ఫరహాబాద్ చౌరస్తా వద్ద గురువమ్మ మృతదేహాన్ని బంధువులను అక్కడ వదిలి వెళ్ళిపోయారు సిబ్బంది. అర్ధరాత్రి మృతదేహాన్ని వదిలి వెళ్లడంపై చెంచులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసినా కూడా పట్టించుకోలేదు ఐటీడీఏ అధికారులు. చెంచులం అనే చిన్న చూపంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. గురువమ్మకి ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడి నుంచి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ తీసుకెళ్లమని సలహా ఇస్తే అక్కడ తనతో ఉన్న కుటుంబ సభ్యులు గురువమ్మని మహబూబ్ నగర్ తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత గురువమ్మ ఆరోగ్యం మరీ క్షీణించి అక్కడికక్కడే హాస్పిటల్లో మృతి చెందడంతో ఇంకా వైద్యులు చేసేది లేక తీసుకెళ్ళిపోమని చెప్తే కుటుంబ సభ్యులంతా కూడా అంబులెన్స్లో గురువమ్మని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడైతే అంబులెన్స్లో తీసుకెళ్లిన గురువమ్మని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా తిరిగి వదలకుండా మధ్యలోనే గురువమ్మ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ అలాగే సిబ్బంది అర్ధరాత్రి సమయంలో అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. బంధువుల్ని అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చారో వాళ్ళు గురువమ్మతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడే దిగిపోమని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి ఇదని ప్రశ్నించే టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఉన్న అధికారులకి వాళ్ళు ఫోన్ చేయడానికి ట్రై చేస్తే ఐటీడీఏ సిబ్బంది కూడా ఎవ్వరూ కూడా స్పందించలేదు. సో ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందాం. గురువమ్మ సార్ నా భార్య, మా భార్యకు పానం బాగాలేక హాస్పిటల్కి తీసుకున్నాను సార్. తీసుకపోతే ఇంకా హాస్పిటల్ చూపించుకొని ఆయన చనిపోయింది సార్. చనిపోతే అంబులెన్స్కి ఫోన్ చేయమని సార్ ఫోన్ చేస్తే సారు ఇంకా ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది ఇంకా ఒక గంట పైన ఆగాల అన్నాడు. ఆగినా సార్, ఆగినా కానీ రాలేదు సార్. రాకుంటే మళ్ళీ సార్ వాళ్ళకి అడిగితే సార్ అంబులెన్స్ రాలేదు సార్ అని అంటే అంబులెన్స్ 4 గంటలకి వస్తుంది. ఆడ బేట చేసాం సార్. బేట చేస్తే ఇంకా 4 గంటల కాడ బేట చేస్తే ఇక్కడికి వచ్చేవరకే 5 అయింది సార్. 5 అయింది. ఇంకా సన్నపిల్లలు వేసుకొని ఇంకా మున్నూరులో దింపిపోతానండి సార్. మున్నూరులో దింపిపోతానంటే ఇంకా నేనే గీమ్లు ఆడుకొని వేసుకొచ్చాను సార్. ఆడ మా వాళ్ళు ఉంటారు, ఆడికి వేసుకుపోయారన్నా గంటకి ఏడకన్నానంటే మేము మున్నూరు వరకే వస్తాము, మేము అవతల రాము అని అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇంకా నేను సురస్తా వారికైనా వేసుకోవాలి సార్, నేను ఆడ నుంచి వేసుకొని పోతానని అంటే ఇంకా వాళ్ళు ఆడికైనా కానీ ఇంకా అట్లా గేమ్లు ఆడికైనా వేసుకొని సార్ వాళ్ళని. సార్ కానీ ఫోన్ చేస్తే ఏదో ఒక బండి మాట్లాడుకొని వేసుకొని పో అని చెప్పారు సార్. ఎట్లా కాలేజీలో ఉరికొని ఆడ వదిలేసిపోతున్నా అంటే ఇంకా మేము కాలేజీలో పెట్టుకొని వేసుకురామని చెప్పి మా ఊరికి వేసుకుపోమంటే ఈయన వదిలేసిపోయినారు సార్. సురస్తా వదిలేసిపోయినారు. ఇంకా ఈయన పండ పెట్టుకొని ఈయన ఉన్నాం సార్. తీసుకొచ్చి అవును మాకు పెట్టక ఓప చెప్పారు కదా, ఓప చెప్పకుండా ఈడ మధ్యన మేము ఏం చేయాలి సార్? మాకు ఏం చేయాలా? మేము అడవిలో సెంచోళము, ఆకు తినే సెంచోళము. మాకు ఎవరిది ఈ రావేంద్ర కానీ మాటలు నాకైతే తెలియదు. మేమందరం పండుకినాం. 4 గంటలకు వచ్చినట్టు తెలియదు. గడితే అలా తీసుకున్నారు. మేము పండుకినాం. 6 పోయినాం. సార్లు వచ్చినావా మాకు తెలిసి ఫోన్ చేస్తారు, ఊర్లేసినా ఫోన్ చేస్తారు కానీ కాకపోతే మేము ఉంటాము. ఏం కాకపోతే కానీ 4 గంటలకు వచ్చినాక మేము అందరం పండుగ 4 పోయినాం. తెలియదు. వచ్చి పిన్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు. అటు వెళ్ళినప్పుడు అప్పురం వదిలిపెట్టినా అయిపోతుండే, ఏదో వాళ్ళకి వదిలిపెట్టలేరు. మనిషం పిల్లలు వదిలిపెట్టినా అయిపోతుండే పిన్నిగానే. వచ్చి వదిలిపెట్టి అమ్మ వెళ్ళిపోయిన దిగపడతా చేస్తేనే ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు సార్. కేవలం మేము చెంచులం అనే దాంతోనే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూసి అర్ధరాత్రి నడి రోడ్డుపై మా కుటుంబ సభ్యురాలు చనిపోతే తనని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం దీన్ని ప్రశ్నిస్తే కనీసం సమాధానం కూడా చెప్పడానికి ఎవరు లేరు.
ఫోన్ చేయడానికి ట్రై చేస్తే అందుబాటులో కూడా ఎవరు లేరు, కనీసం ఎవరు రెస్పాండ్ కూడా అవ్వట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదేనా, కనీసం మాకు సౌకర్యాలు లేవు, కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అయితే అర్ధరాత్రి మృతదేహాన్ని వెళ్లడంపై కూడా అక్కడ ఉన్న చెంచులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పటికప్పుడే ఐటీడీఏ అధికారులకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా కనీసం పట్టించుకోలేదు. చెంచులం అనే చిన్న చూపు అంటూ బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.